ముందుగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మన డీప్లీ కండోలెన్స్ పాపం మన వంశీ అన్నకి చెప్పాలి. ఎందుకంటే మొన్న మన వంశీ అన్న ఆఫీస్లో ఆయుధ పూజ జరిగింది. చిక్కుంటే బలి పూజ కూడా జరుగుండొచ్చు, మనం చెప్పలేం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్కి 30,000 మంది మహిళలు ఎలా అయితే తప్పిపోయే రిపోర్ట్స్ వచ్చాయో వాళ్ళే మనకి మహా న్యూస్ లో డ్యామేజ్ జరిగిన ప్రాపర్టీస్ కూడా లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ చదువుదాం ఒక్కసారి. 3 ఎలుకలు అంటే 3 మౌస్లు, 3 పలకలు అంటే 3 మానిటర్లు, 3 సిపియులు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, 2 కార్ అద్దాలు, 3 టేబుల్లు, 6 కుర్జీలు, 30 పౌడర్ డబ్బాలంట. 30 పౌడర్ డబ్బాలు ఏంద్రా నాకు తెలియక అడిగితే ఇదేమన్నా ఆఫీసా లేదా బ్యూటీ పార్లర్ అనుకుంటే 30 పౌడర్ డబ్బాలు పోయాయంట. 30 పౌడర్ డబ్బాలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి అవి నా నోటితో చెప్పలేను. అసలు ఈ పూజ జరగడానికి కారణం ఇవే, ఈ థంబ్నైల్స్. ఇలాంటి థంబ్నైల్స్ పెడితే నీ ఆఫీస్ని పగలగొట్టడం తప్పేం లేదు వంశీ అన్న. పాపం ఒక్కసారి మా వంశీ అన్న ఆవేదన చూద్దాం. నేను వచ్చి కూర్చుంటా, నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. పాపం వంశీ అన్నకి బాగా మండినట్టుంది. ఈ రాడ్లు, ఈ కర్రలు, ఇంత పెద్ద పెద్ద మారణాయుధాలు ఇలాంటి దాడి చేస్తారా? నిరసన తెలియజేసుకోండి, కానీ నేను ఇక్కడే ఉంటా, ఒక్కరు కాదు 100 మందికైనా సమాధానం చెప్తాను. పాపం వంశీ అన్నకి చాలా బాధేసింది. పాపం వాళ్ళు చేసింది కూడా నిరసనే అన్న. ఎలా అంటావా, మొన్న సాక్షి మీద జరిగినప్పుడు నువ్వు చేతులు పిసుక్కుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గరల సాక్షి ఆఫీస్ మీద దాడులు, అనేక పార్టీలు, అనేక వర్గాలు, భారీ ఎత్తున మహిళలు నిరసన తెలియజేశారు. నవ్వుకుంటూ ఈ కాలంలో మాత్రం, ఈ టైంలో మాత్రం ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తే, పొరపాట్లు చేస్తే అది ఎక్కువ టైం తీసుకోవటం లేదు. 24 నిమిషాలు కానీ, 24 గంటలు కానీ, 24 రోజుల్లో కానీ మనకి వచ్చేస్తుంది అన్నవే నవ్వుకుంటూ. అలాగే ఈరోజు కూడా నీకు వాళ్ళు 24 గంటల్లోనే నిరసన తెలియజేశారు. నువ్వు ఏం తప్పు చేయలేదంటున్నావు. నువ్వు తప్పు చేయకపోతే ఆ వీడియోస్ని ప్రైవేట్లో ఎందుకు పెట్టావు? థంబ్నైల్స్ ఎందుకు చేసావు? చెంబుగాడి చెంచాలకి ఈసారి కానీ తప్పు చేస్తే చెంబుగాడి చెంచాలకి ఇళ్లలో దూరి చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇస్తున్నారు వంశన్న, కొంచెం జాగ్రత్త. ఇవన్నీ పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఆణిముత్యాలు ట్వీట్లు వేసాయి. ఆ ట్వీట్లు ఒక్కసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రథమ కార్యాలయంపై జరిగిన దాడి ఖండిస్తున్నాడంట చంద్రబాబు. ప్రథమ కార్యాలయంపై జరిగిన దాడిని చంద్రబాబు ఖండిస్తున్నాడంట. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చోటు లేదు. బెదిరింపులు, దాడులు, మీడియాని కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించదు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకి ఈయన సంఘీభావం, పాపం బాధతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలియజేశాడు. నీ సంఘీభావం ఎవడికి కావాలి చంద్రబాబు? ఏమయ్యా బాబు, పవన్ సాక్షి ఆఫీసుల మీద కూడా దాడి జరిగింది కదా, అప్పుడు మీ కళ్ళు కనిపించలేదా? కళ్ళకి కూలింగ్ గ్లాసులు ఏమన్నా పెట్టుకున్నారా? సరే చంద్రబాబు సరే వాళ్ళ కులం కాబట్టి సంఘీభావం తెలిపాడు పవన్ కళ్యాణ్. నువ్వేంటి మర్చిపోయావా 2018? ఒక్కసారి 2018లో నువ్వు పెట్టిన ట్వీటే నీకు చూపిస్తాను. మహా న్యూస్ టీవీ విచ్ ఈస్ ఫండెడ్ బై ఎంపీ సుజనా చౌదరి గారు ఆర్ హిస్ బినామీ విల్ ఆల్సో ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ అబ్యూజింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆన్ మై మదర్ ఇంక్లూడింగ్ CEO అండ్ మూర్తి గారు. పవన్ కళ్యాణ్, మీ అమ్మని తిట్టారని ఆ రోజు మీ ప్రోగ్రాంలో నువ్వే కదా పెట్టావు. ఏమైనా నువ్వు గ్రేట్ పవన్ అన్న. మీ అమ్మని తిట్టిన ఛానల్లో ఓపెన్లు చేయడానికే మళ్ళీ నువ్వు వెళ్ళావు. మీ అమ్మని తిట్టమని ఆర్డర్స్ పాస్ చేసిన లోకేష్తోనే నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏవైనా నువ్వు గ్రేటే పవన్ అన్న. అమ్మ మహా న్యూస్ వంశీ అప్పుడు అయిపోలేదు, నువ్వు చేసిన పాపం ఇంకా ఉంది. జగన్ భారతి గురించి నువ్వు పెట్టిన థంబ్నైల్స్ అన్నీ ఉన్నాయి. 2029 దాకా ఎన్ని డిబేట్లు, ఎన్ని థంబ్నైల్స్ ఎన్నైనా పెట్టుకో, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయరు. కేసీఆర్ అభిమానులు కాబట్టి రాళ్ళు కర్రలతో వదిలిపెట్టేశారు. జగన్ అభిమానులు అలా కాదు. 2029లో నీ ఊహకే వదిలేస్తున్నావు వంశీ. నువ్వు గాన తెలంగాణ వాళ్ళ దెబ్బకి బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ వంశీ అన్న.